హాయ్ అందరికీ. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంకా టెంపుల్కి వెళ్తాను అని. ఇంకా నేను నా ఫ్రెండ్స్ అయితే టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. మేము వెళ్తున్నది ఎక్కడికో కాదు, శ్రీకాకుళంలో ఎంతో ఫేమస్ అయిన అరసవల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇంకా వచ్చిన భక్తులందరికీ ఇబ్బంది లేకుండా మజ్జిగ, వాటర్ ప్యాకెట్స్, పులిహోర, అలాగే అన్నదానం, వైద్య సేవలు లాంటివి చాలానే ఏర్పాటు చేశారు. ఇంకా జనాలు చూసారా, మామూలుగా లేరు. మేమైతే ఇంకా ఈ జనాలను చూసి చాలా భయపడిపోయాం. ఇంకా ఎలానో కష్టపడి మా పండుగని పట్టుకొని లైన్లోకి అయితే వచ్చేసాం. మా పండుగాడైతే చాలా కోఆపరేట్ చేశాడు, అస్సలు ఏడవలేదు. ఇంకా లైన్ చూసారా ఎలా ఉందో. లైన్లో ఒక 3 అవర్స్ ఉన్నాక ఇంకా గుడి లోపలికి అయితే వచ్చేసాము. గుడిలో డెకరేషన్ చాలా బాగా చేశారు. ఇంకా లోపలికి ఫోన్ అలౌ లేదు అన్నారు కాబట్టి నేను ఇంకా లోపల వీడియో తీయలేదు. దర్శనం చేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చాక మా ఫ్రెండ్స్ అయితే ఇంకా పెట్టిన స్టాల్స్ అన్నిటిని చూస్తూ ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడైతే దేవుడి విగ్రహాలను అయితే చూశాను, చాలా బాగున్నాయి కదా. మేమైతే ఇంకా బయటికి వెళ్ళడానికి అయితే రిటర్న్ అవుతున్నాము. లోపలికి రావడానికి ఎంత టైం పట్టిందో బయటికి వెళ్ళడానికి కూడా అంతే టైం పట్టింది. బయటికి వచ్చి చూసేసరికి ఇంకా జనాలు పెరుగుతూనే ఉన్నారు. ఇక్కడైతే ప్రసాదం పంచుతున్నారని చూసి ఇంకా అందరం ప్రసాదం తీసుకొని ప్రసాదాన్ని అయితే తిన్నాము. ఇంకా వెళ్ళే దారిలో అయితే చాలానే స్టాల్స్ పెట్టారు. మంచి మంచి విగ్రహాలు, అలాగే ఫ్లవర్ వాజెస్, అలాగే డాల్స్, ఇంకా టెడ్డీ బేర్స్, అలాగే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన జ్యువెలరీ ఐటమ్స్ చాలానే పెట్టారు. ఇక్కడ చూసినట్టయితే ఇంకా శ్రీకాకుళం ప్రజలందరూ ఇక్కడే ఉన్నట్టు అనిపించింది. ఒక జాతరలా జరిగింది. ఇంక ఈ తాతగారు ఇలా బెలూన్స్ పోయడం చూసి మేము కూడా ట్రై చేద్దామని అయితే మేము కూడా ట్రై చేసాము. ఇలా ట్రై చేసిన తర్వాత ఈ మధ్యన ఎంతో ఫేమస్ అవుతున్న మస్కా బన్ అయితే కనిపించింది. ఇంకా మస్కా బన్ కూడా ట్రై చేసాము. ఇవి చూసారా, చిన్నప్పుడు మనం చేతికి వేయించుకునే అచ్చులు. మీలో ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి. దేవుని అనుగ్రహం వల్ల మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాం.